హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింటూ మింటూ మమ్మీ తెలుగు వ్లాగ్స్. ఇట్స్ సండే మార్నింగ్ 7 AM. ఫస్ట్ టీ తాగేసి ఇక్కడ స్టవ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంత ఎర్లీగా స్టవ్ క్లీన్ చేయడం ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. స్టవ్, కౌంటర్ టాప్ నీట్గా ఉంటేనే కుకింగ్ వైబ్స్ వస్తాయి నాకు. సో ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకో రీజన్ ఏంటి అంటే, బిర్యానీ చాలా ప్రాసెస్ కాబట్టి స్టవ్ హీట్ ఎక్కుతుంది, ఆ తర్వాత క్లీన్ చేయడానికి కుదరదు. సో ఫస్టే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. మీరు మీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నా వ్లాగ్స్ చూడడానికి రెడీగా ఉండండి. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని వ్లాగ్స్ చూడండి. నాలాగా స్టార్ట్ చేసిన న్యూ ఛానల్స్ని సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ చాలా మోటివేషన్ ఇస్తుంది మాకు. ఈరోజు నేను చూపించే బిర్యానీ చాలా ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్లో, అందరికీ అర్థమయ్యే విధానంలో చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ డిషెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకన్నా ఓసిడికి స్టవ్ ఇలా క్లీన్ చేయాల్సిందే డైలీ. మీరు నా ఓసిడిని ఇగ్నోర్ చేసేసి బిర్యానీ ప్రాసెస్ చూడడానికి రెడీ అయిపోయింది. నేను స్టవ్ క్లీన్ చేయడం అయిపోయేలోపు మా హస్బెండ్ చికెన్ కూడా తీసుకొచ్చారు. నేను క్లీన్ చేసేసి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. 1 kg చికెన్ తీసుకున్నాను. సాల్ట్, లెమన్ వేసి క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసిన చికెన్లో క్రిస్టల్ సాల్టు, కారం, కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. స్పైస్ లెవెల్స్ తగ్గించుకోవాలి అంటే తగ్గించుకోవచ్చు, కంప్లీట్గా మీ చాయిస్. పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్, రీసెంట్గా మీల్ ప్రిపరేషన్లో చేసి చూపించాను కదా, అదే పేస్ట్. కొంచెం ఆయిల్ కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు చికెన్ మీడియం సైజ్ పీసెస్ ఉండేలా చూసుకోండి. అప్పుడే స్పైసెస్ బాగా పీసెస్కి పడతాయి. మీరు కావాలంటే లెగ్ పీసెస్తో కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్గానే చేస్తున్నాను. ఇప్పుడు 1 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేస్తున్నాను, ఫ్రెష్ కర్డ్. ఇంత సరిపోతుంది, మరీ ఎక్కువైనా కూడా టేస్ట్ మారిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు మాత్రం ఫస్ట్ నేను అన్ని స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేశాను కదా, ఇలా చేస్తేనే స్పైసెస్ అన్ని పీసెస్కి పడతాయండి. పెరుగు కలిపేసిన తర్వాత స్పైసెస్ ముక్కలకి పట్టవు. సో నేను ఇప్పుడు యాడ్ చేశాను. ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేశాను. ఈ 1 అవర్ గ్యాప్లో ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను. కావలసిన వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేశాను. మళ్ళీ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. ఒక ఆనియన్, 4-5 గ్రీన్ చిల్లీ యాడ్ చేసి, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక లెమన్ పిండుకోవచ్చు. నేను లెమన్ పిండలేదు.
అన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. చాలా ఈజీగా అయిపోతుందండి. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే, మీల్ ప్రిప్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ వేడి చేయాలి. దమ్ బిర్యానీకి రైస్ సపరేట్గా కుక్ చేస్తాం కదా, ఈ వాటర్లో 3 స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం ఈ వాటర్ తీసేస్తాం కాబట్టి ఈ వాటర్లో సాల్ట్ వెళ్ళిపోతుంది. సాల్ట్ ఎక్కువ లేకపోతే రైస్ చప్పగా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ మసాలాస్ యాడ్ చేస్తున్నాను. జాజి పువ్వు, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, ఇలాచి, జాపత్రి, షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ అతుక్కోకుండా సపరేట్గా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరగనివ్వాలి. వాటర్ హీట్ ఎక్కటం వల్ల ఇప్పుడు మనం వేసిన స్పైసెస్ ఫ్లేవర్స్ అంతా వాటర్లోకి వచ్చేస్తాయి. ఈలోపు నేను రైస్ నానబెట్టుకుంటున్నాను. నేను తీసుకున్న గ్లాస్తో 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అంటే కేజీ కన్నా కొంచెం తక్కువ రైస్. ఇక్కడ క్యాషూ నట్స్ కూడా గీలో ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై చేసిన క్యాషూ నట్స్ బిర్యానీలో వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పంటి కింద క్రంచీగా బాగుంటాయి. ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ క్యాషూ నట్స్ కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఒక పక్క కర్రీ రెడీ అవుతుంది, ఒక పక్క బిర్యానీలోకి చికెన్ కూడా కుక్ అవుతుంది. ఈరోజు సండే, స్టవ్ చాలా బిజీగా ఉందండి. సండే స్పెషల్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. సండే ఒక్కరోజే కదా అందరూ ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉండేది. వాటర్ కూడా హీట్ అయిపోయినాయి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. రైస్ ఎక్కువసేపు నానబెట్టిన అవసరం లేదండి. ఈ వాటర్ హీట్ ఎక్కేలోపే రైస్ నానిపోతుంది. బాస్మతి రైస్ ఎప్పుడైనా ఓవర్గా వాటర్లో సోక్ అయితే రైస్ ముక్కలైపోతుంది. సో నేను ఎక్కువసేపు రైస్లో ఉంచలేదు. అన్నీ రెడీగా పెట్టుకుంటే 1/2 అవర్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు బిర్యానీ కోసం కుక్ చేసిన చికెన్ రెడీ అయిపోయింది. నేను అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఆ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి హీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్పైసీ వాటర్లో నుంచి ఒక గ్లాస్ వాటర్ తీసి పక్కన పెట్టాను. అవసరమైతే తర్వాత బిర్యానీలో యాడ్ చేసుకోవచ్చు అని. చూడండి, రైస్ కూడా కుక్ అవుతుంది. ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ చాలా పొడిగా వస్తుందండి.
ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టిన చికెన్లో నుంచి హాఫ్ సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది మనం లేయర్స్గా యూస్ చేస్తాం. హాఫ్ చికెన్ తీసి పక్కన పెట్టిన తర్వాత మేము ఉన్న చికెన్ని ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. ఒక లేయర్, ఫస్ట్ లేయర్ రైస్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు నేను చేసే బిర్యానీ 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా సగం రైస్ లేయర్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్, క్యాషూ నట్స్, మనం పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేయాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మరీ ఎక్కువ కలర్ మారిపోయేంత వరకు రోస్ట్ చేయకూడదండి. నేనైతే షాడో ఫ్రైనే చేశాను, డీప్ ఫ్రై చేయలేదు. బాగా ఎక్కువ బ్రౌన్ అయిపోతే బిర్యానీ ఫ్లేవర్ మారిపోతుంది, కలర్ కూడా మారిపోతుంది. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా లేయరింగ్ చేసేస్తున్నాను. నాకైతే ఇంకా వాటర్ పట్టలేదండి. రైస్ కరెక్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. లేయరింగ్ అయిపోయిన తర్వాత పుదీనా, కొత్తిమీర, మిగిలిన క్యాషూ నట్స్, బ్రౌన్ ఆనియన్స్ వేసేస్తున్నాను. రైస్ చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాలి మళ్ళీ దమ్ చేయడానికి. ఇంతకుముందు నేను పాన్ స్టవ్ మీద పెట్టాను కదా, అదే పాన్ ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను. ముందే పాన్ హీట్ చేసుకోవడం వల్ల బిర్యానీ త్వరగా దమ్ అయిపోతుంది. ఒక 15 మినిట్స్ అయితే ఇలా ఉంచుకోవాలి. ఫ్లేవర్స్ బయటకు రాకుండా ఉండడానికి నేను ఇలా వెయిట్ పెడుతున్నాను. ఆఫ్టర్ 15 మినిట్స్ ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బిర్యానీ అయితే చాలా టేస్టీగా, చాలా బాగా కుదిరిందండి. మెజర్మెంట్స్ అంటూ ఏమీ ఉండవు, అన్నీ అందాజాగా చూసి వేసుకోవడమే. కాకపోతే ఈ ప్రాసెస్లో చేసుకోండి. రైస్ కరెక్ట్గా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి, అదొక్కటే, ఇంకా అంతా మామూలే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా కలర్ఫుల్గా. మీరు కావాలి అంటే కలర్ ఇంకా కావాలి అంటే కుంకుమ పువ్వు వాటర్ వేసుకోవచ్చండి. స్మెల్ అయితే మామూలుగా లేదు. మా బిల్డింగ్ అంతా అరోమా స్ప్రెడ్ అయిపోయింది. కుక్ అయిందని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టి అలాగే ఉంచిన తర్వాత ప్లేటింగ్ చేసుకోవాలి. చూసారు కదా కలర్ కూడా చాలా బాగుంది. మనం ఎక్స్టర్నల్గా ఏం కలర్స్ యూజ్ చేయనవసరం లేదు. ఇంకా బిర్యానీలో చాలా వెరైటీస్ నేను చేస్తాను.
నేను చేసినప్పుడు ఖచ్చితంగా వ్లాగ్స్లో చూపిస్తాను. చూసారు కదా రైస్ కూడా ఎంత బాగా పువ్వులాగా వచ్చిందో. నా వీడియోస్ని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి డెలీషియస్ రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోవడం మర్చిపోకండి. యమ్మీ యమ్మీ టేస్టీ దమ్ బిర్యానీ అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.